డౌటే ఉంది అందులో. ఇప్పుడు వాళ్ళ అదేదే నిన్న సీఎం రమేష్ వెళ్ళి ఎవరో షాప్ వాళ్ళతో గొడవ పడ్డాడు అక్కడ. ఏంటది దాంట్లో డామినేషన్ చూపించడం. ఇప్పుడు రేపు డబ్బులు పంచుతున్నాయి పట్టుకుంటారు ఎక్కడో చోట. ఇప్పుడు సీఎం రమేష్ లాంటి వాళ్ళు వెళ్ళి అది ఎట్ట చేస్తామని గొడవ దిగుతారు అనమాట. అవి రాబోయే రోజుల్లో జరిగే. ఇదంతా నెగిటివ్ అవదా బీజేపీకి? అది రేపు జనాలు చెప్తారు. ఆంధ్రప్రదేశ్ వాస్తవంగా అయితే భారతీయ జనతా పార్టీ అభిమానులు ప్రతి ఒక్కళ్ళు 100కి 85 మంది. మొన్న ఎవరో చెప్పారు, ఒక బీజేపీ వృద్ధుడు ఒక ఆయన, సీనియర్, ఆయన 70-80 ఏళ్ళు ఆయన చెప్పాడు అనమాట. 1958 సంవత్సరంలో ఉన్నటువంటి సిచ్యుయేషన్ కూడా ఇంత దారుణంగా లేదండి. అంటే అప్పుడు బీజేపీ లేదు, జనతా పరివార్, అంటే సంఘ్ పరివార్ గా ఉన్నటువంటి సందర్భంలో 58వ సంవత్సరం టైంలో ఇట్లాంటి సిచ్యుయేషన్ చూసుంటామేమో. ఇంత దారుణమైన పరిస్థితిని మా జీవితంలో మేము చూడలేదు. ఒక్క కార్యకర్త కూడా సంతృప్తి లేడు. అంటే నేను కొన్ని పురంధేశ్వరి గారు పాజిటివ్ గా కూడా ప్రొజెక్ట్ చేస్తున్నాం కదా, ఎందుకంటే ఓ పార్టీ ఆల్టర్నేటివ్ లేకపోతే ఎట్లా అనేది మనకేం వ్యక్తిగత శత్రుత్వం ఉండదు కదా. ఇంతకుముందు మరి జనసేన కూడా ఆల్టర్నేటివ్ కావాలని మనం చాలా సార్లు ఇప్పటికీ చెప్తూనే ఉన్నాం, వాళ్ళు మారలేదు కాబట్టి మనం ఈ చెప్తున్నాం తప్పించి. ఈ భారతీయ జనతా పార్టీ అద్భుతమైన అవకాశం 2019, 2024. 19లోనేమో చంద్రబాబు తొక్కేశాడు, 24లో కూడా చంద్రబాబే పరోక్షంగా తొక్కుతున్నాడు.